జగన్ పర్యటన వల్లే తమ కుమారుడు మృతి చెందాడని ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన మధు తల్లిదండ్రులు విలపించారు. అపస్మారక స్థితిలో ఉన్న మధును సత్తెనపల్లి నుంచి అంబులెన్స్లో గుంటూరు తీసుకెళ్తుండగా జగన్ ర్యాలీలో చిక్కుకున్నామని వివరించారు. అంబులెన్స్కు దారి ఇవ్వాలని ఎంత ప్రాధేయపడ్డా ఎవరూ పక్కకు తప్పుకోలేదని తల్లిదండ్రులు బోరున విలపించారు. తన ట్రాఫిక్లో 2 గంటలు చిక్కుకుని ఆసుపత్రికి వెళ్లేసరికి మధు చనిపోయినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. బిడ్డ నా కళ్ళెత్తుకు లేకుండా పోయాడా. 5 నిమిషాల ముందే మాట్లాడి వాడికి హాస్పిటల్ కాడ నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్తానని నా కళ్ళెదురుగా పోయాడా. తీరా చూస్తే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయారని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఆడికి మేము పోయేలోపు 5 నిమిషాలే మాకు వాడికి రాపు. 5 నిమిషాల్లో ఆడికి పోయే లోపలనే ఏం జరిగిందో కూడా అర్థం కాదు. నా బిడ్డను బతికించుకోవాలని కాదు లాభం బతిలాడుకున్నా కూడా ఒక్కడు కూడా కనికరించలేకపోయారు. నా బిడ్డ ఒక్క నిమిషం రాపించి తాళికి అట్టుబడి రాపించి నడితే నా బిడ్డ నా ఎదురు కొద్దిగా బతికడానికి ఛాన్స్ ఉండేదేమని అనుకున్నాను. 40-50 మంది కుర్రోళ్ళు ఇటు నెట్టి అడ్డం తిరిగిసినా కూడా ఎవరు కళ్ళు ఇరికించుకొని ఆడికి ఆ సమయానికి ఆయన వచ్చాడయ్యా. హాస్పిటల్ పోయేసరికల్లా నా కళ్ళు ఎదురుగా లేకుండా పోయాడా. ఈ రోజు నా బిడ్డకి జరిగిన జరగదు. ఆ ట్రాఫిక్ సమస్య ఒకటి లేకుండా కొద్దిగా బతికేవాడని ఆశ ఉంటుందయ్యా నా బిడ్డకి. ఆ ఆశ కూడా లేకుండా చేశారయ్యా. నా బిడ్డ కరువు అయిపోయాడయ్యా. నాకు నాన్న నువ్వు ఇంటికాడ నాన్న నీకెందుకు నేను చూసుకుంటానని వ్యాపారం మొత్తం నేను చూసుకుంటాను అని నాకు భరోసా ఇచ్చింది నా బిడ్డ. నా కళ్ళెదురుగా లేకపోయా.